మీరేనా? రేవంత్ రెడ్డి మంచిగా ఉంది. ఒక 2 లక్షల పైన రుణమాఫీ కావాలి, అది ఒకటి చేయమని చెప్పండి. అది ఒకటైతే ఇంకా బెటర్. రైతు బంధు అది అవసరం లేదు. ఓకే, 2 లక్షల పైన బోనస్ ఇస్తాడు. 2 లక్షల పైన ఇస్తే మాకు ఆయన ఒకటి ఇస్తాయి. అన్ని మంచిగా ఉన్నాయి, అది ఒకటి ఇస్తే సరిపోతుంది. కానీ కాంగ్రెస్ 1 year లోనే ఫెయిల్ అయింది, ప్రజల నుండి వ్యతిరేకత తీసుకుంటుందని చెప్పేసి అంటారు. అన్ని అప్పుడు ఇస్తాయి, ఇప్పుడు అందరికి అన్ని అంతనే. ఒక 2 లక్షల పైన రుణమాఫీ కావాలి, అది ఒకటైతే మాకు అందరికి సంతోషం. చెప్పనా 1 year లో ఎన్ని ఉద్యోగాలు ఇచ్చిండో చూడాలి. 10 సంవత్సరాలలో కేసీఆర్ ఏమి ఇచ్చిండో తెలుసుకోవాలి. మేము ఇచ్చిన ఉద్యోగాలను మాకు పుట్టిన పిల్లని మంది పుట్టిన పిల్లని మా పిల్ల అని చెప్పుకుంటున్నారు రేవంత్ రెడ్డి అంటారు. అది నిరూపించాలి కదా, నిరూపించాలి కదా. కేసీఆర్ ఎక్కడ ఇచ్చిండు, ఏ ఉద్యోగం ఇచ్చిండో చెప్పాలా. గ్రూప్ 1 ఇచ్చిండా, 3 సార్లు ఫెయిల్, 3 సార్లు రాసిర్రు, 3 సార్లు లీక్ చేసిండు. దానివల్ల ఎవరు బతికిర్రు? ఎవరు? యువకులు అయితే ఖరాబ్ అయిపోయారు కదా, పెళ్ళిళ్ళు చేసుకోకుండా తిరిగిరు కదా అటు ఇటు. మరి ఇవాళ ఏమైంది? రేవంత్ రెడ్డి వచ్చిండు, జాబులు ఇచ్చిండు. ప్రతి ఊర్లోకి వెళ్ళి ఒకరిద్దరు ఇప్పటికీ జాబులు ఇప్పుడు ఆల్రెడీ చేస్తున్నారు. ఇప్పుడు రేవంత్ రెడ్డి వచ్చిండు. కేసీఆర్ 10 సంవత్సరాలలో ఎవరికి ఉద్యోగం ఇచ్చిండు చెప్పాడు. ఛాలెంజ్, దానికి మేము ఛాలెంజ్ ఉన్నాం. కానీ కేసీఆర్ ఉన్నప్పుడే రైతుల మంచిగా బంగారు బిడ్డలో చూసుకున్నట, కేసీఆర్ అందరు కొడుకులో ఉన్నట. కేసీఆర్ ఎవరిని చూసుకున్నాడు? ధనవంతులను చూసుకున్నాడు, వాళ్ళ భూస్వాములను చూసుకున్నాడు, వాళ్ళ రిలేషన్ ఎంతమంది ఉన్నారో వాళ్ళని చూసుకున్నాడు. ఎవరికి ఇచ్చాడు నౌకరి? కేసీఆర్ కొడుక్కి ఇచ్చాడు, కేటీ రామారావుకి. కేసీఆర్ బిడ్డకి ఇచ్చాడు, సంతోష్ రావుకి ఇచ్చాడు, హరీష్ రావుకి ఇచ్చాడు. ఇంకెవరికి ఇచ్చాడు? మీ ఇంట్లో మా ఇంట్లో ఏమన్నా ఇచ్చిండా? మరి ఇయ్యలే. ఎవరికి ఇచ్చిండు? ఇంకా 5 ఏళ్ళు అత్తిస్తుండే. ఇంకా 5 ఏళ్ళు అయితే ఏమన్నా ఉందా? ఇప్పటికీ బిడ్డ లిక్కర్లో పోయింది, ఢిల్లీకి అయింది, జైల్లో ఉన్నది. కొడుకు ఐటీలో ఉండి ముంచేసిండు. ఇంకా 5 సంవత్సరాలు అయితే మనం కూడా వ్యవసాయం కూడా చేయపోదాం. ఇవి ఆయన అమ్మేసుకుంటుండే పక్క. కానీ 1 year రేవంత్ రెడ్డి పరిపాలన గురించి చెప్పాలంటే ఏం చెప్తావు? సూపర్. రేవంత్ రెడ్డి పరిపాలన ఇంకో 5 సంవత్సరాలు ఉంటే మాత్రం ఇంకో మళ్ళీ ఇక్కడ ఏ పార్టీ అనేది ఉండదు. బీజేపీ, ఈ టీఆర్ఎస్ బీఆర్ఎస్ అనేది పత్తా లేకుండా పోతుంది. కానీ గాక్క ఏమంటుంది? అప్పటి నుండి కాంగ్రెస్ వచ్చి ఆగమైన మేము అంటుంది గాక్క. ఏం చెప్తావు? ఏం ఆగమైందో వాళ్ళు చెప్పాలి కదా. ఫ్రీ బస్ ఇబ్బంది పెడుతుంది. ఫ్రీ బస్ ఎట్లా ఇబ్బంది? ఫ్రీ బస్ ఎవరి కొరకు? వాళ్ళ ఆడవాళ్ళు పెట్టమన్నారు, పేద వాళ్ళ కొరకి. అవునన్నా, 10 కిలోమీటర్లు పోయి పని చేసుకునే వాళ్ళు ఉంటారు. వాళ్ళు రోజు ఛార్జ్ టికెట్ పెట్టుకొని పోవాలి. అన్న టికెట్ వాళ్ళ దగ్గర వాళ్ళకి ఇచ్చేది 200 ఇస్తారన్న. కూలీకి పోతే 200 ఇస్తారు. అందులోకి వెళ్ళి 50 నుండి 100 రూపాయలు ఖర్చు పెట్టుకొని వాళ్ళు 100 రూపాయలు బతకగలుగుతారా? ఇవాళ ఫ్రీగా పోతే 200 మిగులుతాయి. 200 మిగిలితే వాళ్ళ సంసారాన్ని కాపాడుకోగలుగుతారు. ఇప్పుడు భర్తలు ఎవరైనా మామూలు కుటుంబాలలో పనికి చేసేటోళ్ళు తక్కువ ఉంటారు, ఒకవేళ చేసినా తాగేటోళ్ళు ఎక్కువ ఉంటారు. రైతు బంధు ఇంతవరకు వాళ్ళే అంటారు. రైతు బంధు ఇవ్వాల్సిన అవసరమే లేదు. రైతు బంధు మాకు అనేది అవసరం లేదు. ఎందుకు అవసరం లేదు అంటే ఆల్రెడీ క్వింటాల్కి 500 రూపాయలు ఇస్తున్నారు. 500 అంటే 10 క్వింటాలు పండించిన వాళ్ళకి ఎంత వస్తాయి? 5,000 రూపాయలు వస్తాయి. దాదాపు ఒక ఎకరంలో ఒక 20 నుండి 30 పండిస్తారు. ఓ 2 ఎకరాలు 3 ఎకరాలు ఉన్న వాళ్ళకి అయితే 50,000 వస్తాయి కదా. మరి ఇంకెందుకు ఇక రైతు బంధు ఎవరి కోసం? రైతు బంధు వాళ్ళ కోసమే, ఆ భూస్వాముల కోసమే. మన దగ్గర భూస్వాములు ఎవరు? వెల్లుమోళ్ళు తప్ప ఎవరన్నా ఉన్నారా? మరి ఇక ఎవరి కోసం? అది పేదవాళ్ళ కోసమా? 1, 2, 3 ఎకరాల వాళ్ళకు అవసరమే లేదు నాకు తెలిసి. ఒకవేళ ఎంతగానో ఇస్తా అనుకుంటే అది 5 ఎకరాల వరకు పెడితే సంతోషంగా ఉంటారు రైతులు కూడా. రైతు రుణమాఫీ విషయంలో కూడా పూర్తి స్థాయిలో వేయలేడు, ఫెయిల్ అయ్యింది అని చెప్పేసి అది తప్పు. 100% 90% అయిపోయింది. ఆ 10% కూడా 2 లక్షల పైన ఉన్న వాళ్ళకి మాత్రమే కాలేదు. తండ్రి పేరు మీద 1,00,000, భార్య పేరు మీద, అంటే ఒక కుటుంబంలో భర్త పేరు మీద 1,00,000 తీసుకున్నారు, భార్య పేరు మీద 1,00,000 తీసుకున్నారు. 2 లక్షలు. 2 లక్షలకు వడ్డీ ఎప్పుడు అయింది? 5,000 పెరిగిపోయింది. 2 లక్షల 10,000 అయిపోయింది. అది అలాంటి వాళ్ళకి కాలేదు. అలాంటి వాళ్ళ గురించి కూడా ఆలోచిస్తున్నారు. త్వరలో అది కూడా అవుతుంది 100%. ఈ రేవంత్ రెడ్డి నాయకత్వంలో 100% అవుతుంది. ఫైనల్ గా కేసీఆర్ బెటర్. కేసీఆర్ కాదే, రేవంత్ రెడ్డి బెటర్. కేసీఆర్ ఇంట్లో వండుకోవాలి.